వెల్కమ్ టు బెస్ట్ ఎంజేకే ఛానల్. నేను డాక్టర్ ముదిగొండ గోపీకృష్ణ, న్యూమరాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు ఒక ప్రముఖుల అనాలిసిస్ చాలామంది అడిగారు. ఇది నేను నా సొంతం కాదు, చాలామంది మనం అడిగారు. సార్, ప్రముఖులదన్నా రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్లు కానీ, వాళ్ళవి కానీ, ఇవే కాకుండా ఒక సామాన్యుడు ఎట్లా అవుతారు న్యూమరాలజీ వల్ల కూడా. అసలు ఏ ఊరు పేర్లను ఒక సామాన్యుడు అతను ఎట్లా పైకి వచ్చి ఉంటాడు, నెగిటివ్ మైండ్ ఉన్న అతను ఎట్లా వచ్చి ఉంటాడు, ఇలాంటి వాటివి మీరు కేస్ స్టడీ కింద అనాలిసిస్ ఇవ్వండి అన్నారు. సో దాంట్లో భాగంగా ఒక వీడియోలో అమితాబ్ బచ్చన్ గురించి చేయటం జరిగింది. ఈరోజు ఇప్పుడు ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి విశ్లేషణ, ఆయన ఎలా పైకి వచ్చారు, ఏం చేశారు అంటే ఏంటనో విశ్లేషణ మొత్తం మనం చెప్పుకుందాం. నేమ్ వచ్చేసి నరేంద్ర మోడీ. ఓన్లీ నరేంద్ర కనుక తీసుకుంటే ఫ్లాష్ బ్యాక్లో నెంబర్ 9 వస్తుంది. మొత్తం వెనక్కి వెళ్తే ఆయన సీఎం అని కాకముందు ఇంకా వెనక్కి వెళ్ళిపోతే నెంబర్ 9. ఇదేం చూపిస్తుంది? కుటుంబ బాధ్యతలు, తర్వాత లీడర్షిప్ క్వాలిటీసు, ధైర్య సాహసాలు. ఎందుకంటే కుజుడు అధిపతి కాబట్టి ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ఇంకో చిత్రం ఏంది, ఈయనకి ఇక్కడ 9th 17/9/1950 రాసే డేట్లలో 9 అంటే ఏంది? సెప్టెంబర్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మేము చేసే రీసెర్చ్లో సెప్టెంబర్ మాసంలో స్త్రీలైన పురుషులు ఎవరైతే జన్మిస్తారో అది ఏ డేట్లో ఏ సంవత్సరం కానివ్వండి, మ్యాక్సిమం ఓవర్కి 60 or 80% 90% సరే కానీ సెల్ఫ్ స్ట్రగుల్ ఉంటుంది వాళ్ళకి. సెప్టెంబర్ మాసంలో జన్మించారంటే సెల్ఫ్ స్ట్రగుల్ దాదాపు 30 ఏళ్ళు 35 ఏళ్ళు వాళ్ళ ఇండివిజువల్ బట్టి 4 ఏళ్ళు అటు ఇటు మొత్తం స్ట్రగుల్ చేసి దాదాపు ఒక 30-35 ఇయర్స్ వరకు కూడా కొంచెం స్ట్రగుల్ చేసుకుంటూ పైకి రావాల్సి వస్తుంది. విత్ రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కొందరికి ఉంటుంది. వీడు జీవితంలో ఒక స్టేజ్కి వచ్చాం, సెటిల్ అవ్వాలంటే కూడా సెప్టెంబర్లో వాళ్ళు స్ట్రగుల్ లైఫ్ దీంట్లో ఉంటుంది. దీనికి నరేంద్ర అనుకోండి. కమింగ్ టు టోటల్ నరేంద్ర మోడీ అంటే, మోడీ మొత్తం పేరు తీసుకున్నామంటే నెంబర్ 7. మీరు ఓన్లీ మోడీ తీసుకున్న 7, మీరు మోడీ తీసుకున్న 7 చూడండి, మళ్ళీ అదే వస్తుంది. నరేంద్ర మోడీ అన్నా 7, ఓన్లీ మోడీ అన్నా 7. ఎందుకు ఈ మాట్లాడుతుంటే ఇప్పుడు నరేంద్ర అని ఎవరు మాట్లాడరు. మనం ఓన్లీ నార్త్ ఇండియా ఎక్కడైనా కూడా. ఇంకోటి దీంట్లో చిన్న స్పెల్లింగ్ కూడా చెప్తాను. నార్త్ ఇండియన్ సైడ్ మొత్తం ప్రధానమంత్రిని మోదీజీ అంటారు. ఏమంటారు? మోదీజీ అంటారు. ఎట్లా రాయాలి దాన్ని? మోదీ ఇది ఉంటుంది. కానీ మన దగ్గరకు వచ్చేటప్పుడు మోదీ బదులు మోడీ అంటాం మనం ఇక్కడ స్పెల్లింగ్లో. ఏదైనా స్పెల్లింగ్ పట్టుకు ఎంఓడిఏ కాబట్టి నరేంద్ర మోదీ నార్త్ రానాలి, మనం మోడీ అంటుంటాం. సో ఓన్లీ మోడీ 7 అండ్ నరేంద్ర ఈజ్ 9. టోటల్ ఎట్లా చేస్తే నెంబర్ 7 ఇది వస్తుంది. ఈ కమెంట్ ముందు క్యారెక్టర్కి వచ్చేసి ఇది ఏమనుకుంటా, ఎలాంటి మనస్తత్వం ఉంటుంది విశ్లేషణ చేసుకుంటే, ముందు ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ 8. ఇది ఇంకో కాంట్రిబ్యూషన్. ఇది సెప్టెంబర్లో జన్మించారు కాబట్టి స్ట్రగుల్ లైఫ్ రావాలి. ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ 8 ఉంది. కానీ దీని కాంపౌండ్ దాంట్లో చూసుకున్నప్పుడు ఎలాంటి 8 అంటే 1 and 7 ఉంది. మళ్ళీ దీంట్లో 7 ఉంది. ఈ 1 and 7 ఏం సూచిస్తున్నట్లే ఈ రెండు కూడా మీరు కష్టపడాల్సిందే. లోన్లీ. అందుకు ఇక్కడ నరేంద్ర మోడీ గారి పేరు ఇక్కడ 7 తీసుకున్నా 8 తీసుకున్నా, ఇక్కడ 8 and 7 శని ప్లస్ కేతు. ఈ రెండు లైఫ్కి ఏం సూచిస్తాయంటే లోన్లీ లైఫ్, ఒంటరి జీవితం. ఆయనకి ఎన్ని పేరు ప్రఖ్యాతులున్నా ఏమున్నా కూడా ఇక్కడ మన ఫ్యామిలీ అంత ఉండదు. ఇప్పుడు కొంతమంది ఈయన తాతగారు మినిస్టరు, ఆ తర్వాత వీళ్ళ నాన్నగారు, వీళ్ళ అన్నలు, ఇదంతా ఒక పొలిటికల్ ఫ్యామిలీ అంటారు. అవన్నీ లేకుండా లోన్లీ లైఫ్. పర్సనల్ లైఫ్కి వస్తే లోన్లీ లైఫ్ అండ్ లోన్లీ ఫైటర్ ఆల్సో, ఒంటరిగానే రావాల్సి వస్తుంది. ఈ రెండు కూడా సెప్టెంబర్, అక్కడ 2 ఆగస్టు కూడా కష్టాలతోనే మొదలవుతుంది. 17 డేట్ ఆన్ నెంబర్ 18 మోడీ గారిది అంటే చాలా వరకు నెంబర్ 8లో పోతుంది. ఎట్లా చెప్తారు సార్ అంటే గంటాపదం కంటే, ఇప్పుడు దీంట్లో అన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వక్కర్లేదు. ఆయనకు చూసుకుంటే సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని నెంబర్ 8 సాటర్డేని పాటిస్తాడు ఆయన. మరి ఏ పథకాలు తీసుకుని, నోటుబందీ తీసుకోండి, లేకపోతే వందే భారత్ తీసుకురండి, ఏవి తీసుకొచ్చినా అంటారు. చివరికి ఇదివరకు చెప్పాను, మరొకసారి రిపీట్ చేస్తున్నాను మోడీ గారి గురించి. రామ జన్మభూమి అన్నప్పుడు దాని గుడికి శంకుస్థాపన చేసేటప్పుడు మామూలుగా ఏ గుళ్ళు అయినా సరే మన భారతదేశంలో యాజ్ పర్ అవర్ ఇండియన్ ట్రెడిషన్ పెడితే అక్కడ కొంత ఇటుకరాళ్ళు కొన్ని వేస్తారు శంకుస్థాపనలో. పూజాద వాటితో పాటు కొన్ని ఇటుకరాళ్ళు వేయాలి. ఇటుక ఏంటి అంటారు కదా, బ్రిక్. అయితే అది ఎలా ఉంటుందో ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారు సార్ అంటే మట్టే కదా. సో ఈయన మటుకు చిత్రంగా వెండి ఇటుకలు వేశారు దాంట్లో. మీరు లైవ్లో కొట్టండి, గూగుల్లో కొట్టండి, వచ్చేస్తుంది ఎక్కడైనా కూడా. ఆ వెండి ఇటుకలు వేశారంటే సరే సార్ ప్రైమ్ మినిస్టర్, దీంట్లో కూడా విశేషం ఉంది. అందరు ఇటుకలు వేస్తారు, ప్రైమ్ మినిస్టర్ 8 ఇటుకలు ఉండొచ్చు, ఎన్నో పాయింట్స్ ఉండొచ్చు. కాదు, 8 ఇటుకలు వేసాడు ఆయన. 9 ఎందుకు వేయలేదు, 7 ఎందుకు వేయలేదు, వై నాట్ 7, వై నాట్ 9, వై ఓన్లీ 8? అట్లా ఆయన లైఫ్లో మీరు చూడండి, వచ్చినప్పటి నుంచి చూసుకుంటే నెంబర్ 8 ఆయన ఫాలో అవుతూనే ఉంటారు ఆయన. ఇది నెంబర్ 8.
ఇది ఈ రెండింటిని కనుక చూసుకుంటే స్ట్రగుల్ లైఫ్ వచ్చి ఎక్కడ స్ట్రగుల్ లైఫ్ ఎక్కడ చూశారని అంటే అక్కడ మన వెనక్కలతో గుజరాత్లో మీకు తెలుసు వెనక నుంచి ఫ్యామిలీలో ఇక ఆయన వృత్తి ఏంటి మాటికి అవి చెప్పక్కర్లేదు ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత మనం ఎక్కువ మాట్లాడకూడదు కూడా బట్ మొత్తానికి యాజ్ ఎ లోన్లీ పర్సన్ స్ట్రగుల్గా ఒక్కొక్క మెట్టెక్కుతూ గుజరాత్ అది అయిపోయింది ఇది అక్కడ మళ్ళీ ఇగో 17 ఇంతకు రాజకీయాలకి ఎలా వస్తారు ఇక్కడ నేను అసలు సీఎం ఎట్లా అయి ఉంటారు ప్రైమ్ మినిస్టర్ ఎట్లా అంటాడు ఈ రెండు పెద్ద పదవులే ఒక రాష్ట్రానికి అధినేత ఒక దేశానికి అధినేత ప్రపంచానికే ఒక రోల్ మోడల్ అయిపోయారు ప్రపంచంలోనే అతి ముఖ్యమైన హై రేటింగ్ ఉన్నవాళ్ళు ఎవరు ఇది గొప్ప పేరున్న వాళ్ళు ఉన్న దాంట్లో కూడా 2, 3 లిస్టులు 4 లిస్టులు వస్తుంటారు అనమాట అవి కూడా ఉన్నాయన్నమాట మరి ఎట్లా దీంట్లో వెళ్ళి ఉంటారు ఈయన డెస్టినీ కనుక వస్తే 2 రకాల డెస్టినీ ఉంది ఒకటేమో ఈ నెంబర్ 5 బుధుడు కాబట్టి డెస్టినీ ఎవరికన్నా వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు బిజినెస్లో ఉన్న ఇప్పుడు మన టాటా బిర్లాలు అంటున్నాం కదా ఆ టైప్లోనే ఉండాలి లేదు పాలిటిక్స్ కన్నా రావాలి దీంట్లో వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఢిల్లీలో ఉన్నప్పుడు దాదాపు చాలా రోజులు అక్కడ ఉన్నాను మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బిజినెస్ మ్యాన్ వచ్చేవాళ్ళందరూ కూడా డెస్టినీ 8 ఉంది మరి ఒక ఎగ్జాంపుల్ ఇంక ఈక్వల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి ఇందిరాగాంధీ కూడా నెంబర్ 5 అక్కడ మనం తమిళనాడు కనుక వెళ్ళామంటే జయలలిత నెంబర్ 5 ఆమె నెంబర్ 5ని పాటిస్తూ ఉంటుంది ఎప్పుడైనా నెంబర్ 5 గ్రీన్ కలర్ శారీస్లు రిబ్బన్ కాస్త ఆ గ్రీన్ కలర్లో ఉండాలి తర్వాత ఆమె టేబుల్ గ్రీన్ కలర్ ఉండాలి కప్పులు దాంట్లో ఉండాలి కొంచెం పర్సనల్గా ఎక్కువ ఉంటాయండి మోడీకి అంత పిచ్చి లేదు కాబట్టి కొంతవరకే పాటిస్తారు ఓన్లీ డేట్ ఇంకేం ఉండదు డ్రెస్ కోడ్లు అవన్నీ ఏం అన్నీ వాడతాడు ఆయన సింపుల్ వాడతారు హై లెవెల్లో వాడతారు ఈ రెండిట్లో వచ్చాయనికంటే నెంబర్ 8 ఏమో శని ఈ నెంబర్ 7 ఈ రెండు ఏంటంటే చాలా సింపుల్ డ్రెస్ ఉండాలి దీంతో ఇంకో పాయింట్ వస్తుంది ఈయన చాలా వరకు మీరు చూడండి ఎంత సింపుల్ డ్రెస్సులు అంటే ఏదో కుర్తా పైజా మామూలు డ్రెస్ ఉంటుంది పెద్ద వాల్యూ ఉండదు వీటిలో కొన్నిసార్లు మీకు కనిపిస్తాడు ఏ హిమాలయ పర్వతాలు కూర్చున్నాం లేదా ప్రపంచంలో యోగా డేనో ఇవన్నీ ఉన్నప్పుడేమో ఈ రెండు బాబా వన్నొద్దు ప్రైమ్ మినిస్టర్ అయినా సరే కానీ చాలా సింప్లిసిటీ ఉండాలంటారు కానీ డెస్టినీ నెంబర్ 5 అని చెప్పిస్తుంది నో సింపుల్ ఉంటే ఉండు కానీ మళ్ళీ కొన్ని సందర్భాలు నువ్వు చాలా హై లెవెల్లో ఉండాలంటారు దీని మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి ఈయన ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు మంచి కోటు సూటు బోర్డు దానికి ఒక డ్రెస్ కోడ్ అని తీసుకుని పోతాం చాలామందికి ఈయన డ్రెస్ కోడ్ వస్తుంది అభిమానులందరూ కూడా ఇంకొంతమంది వ్యతిరేకించామంటే ఏదో రాయి వేయాలి కదా దానికి ఏం బలం ఉండదు వేస్తే రాయి తిరిగి వచ్చి మళ్ళీ కొట్టుకుంటుంది మరి ఇంత సింపుల్గా ప్రైమ్ మినిస్టర్ బయట ఇంత ఖరీదైన కోట్లు ఎందుకు వేసుకొస్తారంటారు మన దేశం పరువు పోదా అంత దరిద్రమైన దేశం కాదు ఇప్పటి నుంచి ఒకప్పుడు ఉండొచ్చు వీఆర్ కూడా టాప్ లెవెల్లో ఉన్నాం కాబట్టి మన భారత ప్రధాని బయకి వెళ్ళిన తర్వాత ఆ మాత్రం బయట దేశాలు పోయినప్పుడు ఈ డ్రెస్ కోడ్ తప్పనిసరి అక్కడ అందుకోసం అటు పోయినప్పుడు ఓన్లీ ఫారెన్లో పోయినప్పుడు మనకు కూడా ఒక లెవెల్ ఉంది అని చూపించినా కూడా హోదా కోసం వెళ్తారు అంత మాత్రమే ఉంది బట్ ఆయన ఆ డ్రెస్లకి అడిక్ట్ కాలేదు రోజు సూటు బూట్ వేసుకుని తిరగడు అక్కడి నుంచి అది ఫారెన్ ఇటు మళ్ళీ మన ఇండియాకి వచ్చినప్పుడు ఇందాక చెప్పాక యోగా ఈయనకి యోగా వచ్చినా కూడా యోగా మెడిటేషన్ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఒక మనిషిలో చూడండి ఎన్ని కాంబినేషన్లు ఉంటాయి సో ఈ రెండింటి వల్ల నీకు యోగా మెడిటేషన్ అంటూ వస్తాయి మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న పేరులో ఉన్న ఈ ప్లానెట్ ప్రాబ్లం లేకపోతే అవి ఎవరు చేయరు ఇప్పుడు ఎంతకంటే ఇంకా టాప్ పీపుల్ ఉండొచ్చు టాప్ బిజినెస్ పీపుల్ అని ఉండొచ్చు వాళ్ళు యోగాలు మెడిటేషన్ చేయరు కదా ఢిల్లీలో ఎంతమంది టాప్ బిజినెస్ పీపుల్ అయినా వాళ్ళు ఎవరు యోగాలు మెయింటైన్ టైంనియే సాబ్ అంటారు ఎంత సింపుల్ చూడు యోగాకి టైంని అంటారు మరి ప్రైమ్ మినిస్టర్కి ఈయనకి మొత్తం ఇండియాని పాలించే ప్రైమ్ మినిస్టర్ ఫారిన్ కంట్రీస్లో చేసి ఎన్ని బాధ్యతలు ఉంటాయి ఆయనకి మరి ఆయన టైం ఎలా తీసుకుంటున్నాడు యోగా అండ్ మెడిటేషన్ సో ఇవి కూడా దీంట్లో ఉన్నాయి సో ఎన్ని కాంబినేషన్ ఉంటాయో చూడండి ఒక వ్యక్తిలో వెరైటీ కాంబినేషన్స్ ఇవి దీంట్లో ఉన్నాయి అటు ఇందిరాగాంధీ నెంబర్ 5 ఈయన నెంబర్ 5 అని డెస్టినీ దాంట్లో అక్కడి నుంచి వచ్చి ఇవి అయిపోయాయి ఇంతకీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఈయనకి 2 రికార్డులు మొదటి రికార్డు ఇందిరాగాంధీ ఇది ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి డ్యూరేషన్ ఎంతకాలం ప్రైమ్ మినిస్టర్ అంటే 11 ఏళ్ళు మధ్యలో గ్యాప్ వచ్చిన 11 ఏళ్ళు కాంగ్రెస్లో ఏ ప్రైమ్ మినిస్టర్ కాంగ్రెస్లో 11 ఏళ్ళు లేరు లాంగెస్ట్ అనుకుంటారు కానీ మన మోడీ గారు ఆ రికార్డుని క్రాస్ చేసి 3 పర్యాయాలు 2014, 2019, 2024 15 ఇయర్స్ ఇప్పుడు మళ్ళీ రాబోయేది 2029 అది ఇప్పుడు ఇంకా ఇట్ ఈస్ టూ అర్లీ టు సే సంథింగ్ కానీ 15 ఏళ్ళ ముందే 2014 కంటే ముందే 2012-13లోనే నేను ఒక ప్రొడిక్షన్ ఇచ్చాను అది దానికి ఇంటర్నేషనల్లో ఒక పాయింట్ కూడా ఉంది నోస్ట్రాడామస్ అనే వాళ్ళు మీరునే ఉంటారు చాలా నుంచి ఆయన ఏం చెప్పాడు దానికి మేము చెప్పిన ప్రెడిక్షన్ లింక్ చెప్తున్నాను భారతదేశానికి ఒక సంచలన నాయకుడు వస్తారు భారతదేశాన్ని పరిపాలన ఒక సంచలన నాయకుడు వస్తారు ఆయన 4 పర్యాయాలు ఈ దేశాన్ని పరిపాలిస్తాడు అన్నాడు అది నోస్ట్రాడామస్లో దగ్గర ఉంది నేను మామూలుగా మా న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే డెఫినెట్గా 4 టైమ్స్ ఈయన అవుతాడని చెప్పాను ఇప్పుడు రాబోయే 2029 ఆర్ 28 ఇవన్నీ అన్ప్రెడిక్టబుల్ ఒకసారి 1 ఇయర్ ముందు రావచ్చు 29 రావచ్చు అది పక్కన పెట్టేసి టైం ఉంది మనకి ఇంకా 4 ఏళ్ళు ఈసారి రావచ్చు రాకపోవచ్చు కానీ 4 సార్లు అవుతారని చెప్పింది అంటే ఇప్పుడు ఒక క్రాస్ట్ కదా 24 క్రాస్ 26లో ఉన్నాం ఇప్పుడు 25
26కి వచ్చేసాయి. ఈ 3 సార్లు చెప్పడం జరిగింది, లైవ్లో చెప్పాను. ఇది కూడా మనకు గుర్తుంది. ఇప్పుడు ఆయన 50 years అయిపోయింది, 3 సార్లు 15 ఇది కూడా ఇది ఒక రికార్డ్ పార్లమెంట్ దాంట్లో. అంతకుముందనే 2 కాంగ్రెస్, మధ్యలో వాజ్పేయి గారు బీచ్ ప్రెసిడెంట్లు ఉన్నారు. ఒక కొంత టైంలో జనతా పార్టీలే వచ్చాయి, కానీ ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇంత లాంగే సర్వ్ చేయలేదు సక్సెస్ఫుల్గా. ఇది మోడీ గారిది అనమాట. ఈ నెంబర్ 5 ఈ కాంబినేషన్లో ఆయన పైకి వస్తారు. ఇప్పుడు ఇవన్నిటి కారణం ఇదనమాట. మరి ఇప్పుడు బయట దేశాలను ఏం చేస్తాడు, మన దేశాన్ని రక్షణ, అది కూడా వస్తుంది. మరి నీకు ఇది కూడా ఒకటి ఉంది కదా, ఇప్పుడు మన పలగామా చూసాం, మిగతా అవన్నీ చూసాం, అది కూడా కొన్ని వీడియోలు చెప్పాం మనం. ఇప్పుడు ఎట్లా కంట్రోల్ చేస్తున్నాడు మన అందరినీ, అటు అమెరికాని కంట్రోల్ చేస్తున్నాడు, మిగతా కంట్రీ కంట్రోల్ చేస్తాడు, పాకిస్తాన్ని ప్రత్యక్ష యుద్ధం కాకుండా కూడా ఇండైరెక్ట్లీ చేశాడు ఆయనకి. మీరు అనుకున్నది ఏదో బాంబులేయటం కాదు, మొత్తం ఎన్ని దేశాలను చోట్ల చేసి పాకిస్తాన్కి ఏ దేశం నుంచి అందకుండా అన్ని రకాల రోడ్లు క్లోజ్ చేసి, అన్ని రోడ్స్ మొత్తం ఆర్థికంగా అన్ని క్లోజ్ చేసుకొని తలెత్తుకోకుండా చేసి, ఆ తర్వాత నేను చేసింది అది వార్ కాదు, పలుగా మన వాళ్ళు ఇద్దరు లేడీస్ వెళ్ళి బాంబులు వేయటం అన్నది చిన్న శాంపిల్. అంటే వాళ్ళకి ఏం కనిపిస్తుందంటే మీ దేశం పెద్ద యుద్ధాలు అక్కర్లేదు, ఇప్పుడు ఓన్లీ 2 లేడీస్ అయిపోయి దాన్ని భయపెట్టి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఆ దెబ్బ నుంచి కోరుకోవడానికి వీల్లేదు. సో ఇప్పుడు ఇండియాకి ఏంటంటే, మీరు ఆయన దగ్గర అన్నారు మై భారత్గా చౌకీదార్ మనంగా అంటాడు. సరే వాళ్ళ పదాలు అట్లా నార్త్ ఇండియన్ అంటే ప్రొటెక్టర్, దేశానికి ఒక రక్షకుడిలాగా ఇప్పుడు అయిపోయారు అన్నమాట. ఈ ఒక్క పాయింట్లో మటుకు దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా అవును సార్ మోడీ గారు నాటి మనం ఉన్న ఫీలింగ్ అనేది మొత్తం ఇండియాలో దీంట్లో వచ్చేసింది ఇక్కడి నుంచి. ఇది మెయిన్. మరి కొంతవరకు మరి నా కొంచెం మతము రిలీజియస్ దాంట్లోకి వెళ్తారంటారు కదా, అది కూడా మరి ఇక్కడ నుంచి నెంబర్ 8 శాట్లోకి వస్తుంది. అని వెళ్తాం కదా, భారతదేశమే దీని సంబంధాలకు సంబంధించింది, గుళ్ళు గోపురాలు సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఇక్కడ హిందూ దేశం. సో హిందూ తత్వాన్ని కూడా కాస్త కోస్త కాపాడుతున్నాడు అంటే కూడా ఈయన కాపాడుతాడు. బయట ఆల్రెడీ పబ్లిసిటీ వచ్చింది, ఇది ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు కాదు, ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రివేల్డ్ ఇన్ ద కంట్రీ. ఆయన వచ్చిన తర్వాత ఓ మార్పు వచ్చింది అంటున్నారు, అక్కడి నుంచి ఇక్కడ దాకా, అయోధ్య మందిరం దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చేసి. ఇది ఇన్ని రకాలుగా ఈయన విశ్లేషణ, స్టార్టింగ్ ఏమిటి, ఎండింగ్ ఏమిటి, డెస్టినీ ఏమిటి, పేర్లు ఏమిటి, ఇవన్నీ కూడా తీసుకొచ్చి 3 తరాలే 4వ తరాన్ని రాబోతుంది. ఇంతవరకు అలాంటప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి దీని గురించి చెప్పుకుందాం. ఇది ఈరోజు మన భారత ప్రధాని మోడీ గారి విశ్లేషణ. సో మరొక మంచి వీడియోలో కలుద్దాం. నేను డాక్టర్ బుదిగొండ గోపికృష్ణ. మర్చిపోకండి, మరొకసారి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎవరు చెప్తున్నారు తెలుసా, క్లయింటే సార్ మీరు ఎప్పుడన్నా అప్పుడప్పుడు కొంచెం సబ్స్క్రైబ్ గుర్తు చేయండి సార్, 3 ఏళ్ళు 4 ఏళ్ళు చూస్తున్నాం కానీ చేయట్లేదట, గుర్తు చేయాలట, నాకేం అట్లా ఇష్టం ఉండదు. సో మీ కోరిక ప్రకారం సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాం. మరొక మంచి వీడియోలో కలుద్దాం.